హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఎలా చదువుతున్నారు? అందరూ బాగా చదువుతున్నారా? సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తున్నారా? ఎందుకో తెలియదు ఈరోజు చాలా డిసప్పాయింటెడ్‌గా అనిపిస్తుంది. అంటే మంచి ఫ్లోలో చదువుతున్నప్పుడు సిట్యుయేషన్స్ అనేవి అస్సలు సపోర్ట్ చేయట్లేదు నాకు. అంటే ఫ్యామిలీ వల్ల ఒక మ్యారీడ్ వుమెన్‌గా మన గోల్‌ని మనం సాధించాలంటే ఇన్ని అడ్డంకులొస్తాయా అని అనిపిస్తుంది నాకు. చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంది. నాకు తెలీదు నాలాగా ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారో. టోటల్‌గా మనం చదవడం వదిలేయాలంటేనేమో మనసు ఒప్పదు. నాకంటూ ఒక గోల్ ఉంది, చదవాలి, నాకు టాలెంట్ ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, నేనెందుకు సాధించలేను అని మనసులో ఉంటుంది. సో, టోటల్‌గా స్టడీ వదిలేసి ఇంట్లో ఫ్యామిలీతో ఇంకా అలా ఉండలేకపోతున్నాం. గోల్ అనేది అదిని చంపలేకపోతున్నాం. ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కొడతా అని నా మీద నాకు నమ్మకంతో ముందడుగేస్తున్నా నేను. బట్ ఎంత ట్రై చేసినా సిట్యుయేషన్స్ అనేవి నన్ను వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారు. యాక్చువల్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడమే అసలు చాలా డిప్రెషన్‌తో స్టార్ట్ చేశా నేను. అసలు నేను గ్రూప్ 4 ఎగ్జామ్ వరకి మనకి కరోనా టైం ఉంది కదా! కరోనా టైం నుండి సీరియస్‌గా ప్రిపేర్ అయ్యాం. సో, మనకి నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ అనేసి ఒక హౌస్ వైఫ్‌గా ఉంటూ ఇంట్లో వర్క్స్, ఫ్యామిలీ, చిన్న బాబు మేనేజ్ చేసుకుంటూ గ్రూప్ 4 వరకి చాలా నైట్ అవుట్ చేసి గ్రూప్ 4 చాలా పోస్ట్ ఉన్నాయి. అక్కడ 8000 పోస్ట్ అంటే ఖచ్చితంగా కష్టపడితే వస్తుంది అనే నమ్మకంతో చదివా. అప్పుడు చిన్న బాబు నెగ్లెక్ట్ చేయలేను. అది బాబుని చూసుకోవడం అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంకా దాన్ని నేను నెగ్లెక్ట్ చేయలేను. దాన్ని చూసుకుంటూ తర్వాత నా ప్రిపరేషన్ సెకండ్ ప్రియారిటీ నాకు ఆ టైంలో. సో, నైట్ అవుట్ చేసి 2, 3 వరకి చదివా. చాలా కష్టపడ్డా. ఒక 6 మంత్స్ అయితే గ్రూప్ 4 కోసం ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టా. అక్కడ ఇంకా ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే 150 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇంకా టోటల్ ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే చాలా ప్రాక్టీస్ చేసి జీఎస్ ప్రాక్టీస్ చేశా. బట్ అక్కడికెళ్ళి మనం గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి చూస్తే ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్ చూసేసరికి ఇంకా మనం ప్రాక్టీస్ చేసింది ఏం లేదు. అక్కడ క్వశ్చన్ ఎలా వచ్చిందో మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. సో, అలా అయినా కూడా 163 మార్క్స్ తెచ్చుకోగలిగిన. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళా కానీ జాబ్ వస్తుందో రాదో అనేసి నాకు ఒక భయము. సో, ఇంకో కొంచెం కష్టపడితే బాగుండు కదా అనిపించింది. అంటే నేను మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టా. నేను నైట్ 2, 3 డైలీ ఒక 4-5 అవర్స్ నిద్రపోతూ చదివా. ఇంకా అంతకు మించి నేను ఎఫర్ట్స్ పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఆ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నా అంటే సపోర్ట్ చేయరు. ఒక అమ్మాయిని ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఎవరైనా కూడా ఫస్ట్ నీకు ఫ్యామిలీ, పిల్లలు, నీకెందుకు జాబు, నీకు అంత అవసరం ఉందా, ఫస్ట్ నువ్వు చూసుకుంటూ చదువుకో అంటారు. చూసుకుంటూ ఎలా చదువుకోగలుగుతాం? బయట కాంపిటీషన్ చూస్తున్నాం కదా! ఒక్కొక్కరు 10 అవర్స్, 15 అవర్స్ చదువుతున్నారు. జస్ట్ మనం ఒక 3, 4 అవర్స్ చదివితే ఎలా వస్తుంది? శ్రమ వేస్ట్ అవుతుంది కదా అనేసి అర్థం చేసుకోరు. ఎవరు నాకు తెలిసి అయితే హౌస్ వైఫ్స్‌కి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇలా నాలాంటి సిచ్యువేషన్‌లో ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు కానీ బట్ చదవాలని ఉంటుంది మాకు చాలా. ఎందుకంటే మా మీద మాకు నమ్మకం ఉంటుంది. చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా అని ఉంటుంది. బట్ సిచ్యువేషన్స్ మంచి ఫ్లోలో చదువుకుంటూ ఉంటా. కాన్సన్ట్రేషన్ ఫుల్గా వచ్చే టైంకి బాబు వచ్చి బుక్స్ మీద కూర్చుంటాడు, బుక్స్ తీసి పక్కన పడేస్తాడు. ఆ టైంలో కోపం ఎవరి మీద చూపించలేము ఇంకా. అది ఇంకా ప్రేమ కాదు, అమ్మ ప్రేమ కాబట్టి అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది తప్పదు కాబట్టి అది చూసుకుంటాం. ఈ జాబ్ అనేది మన సెల్ఫ్ గోల్, అది నా కళ. సో, ఇంకా అది నాకు సంబంధించింది కాబట్టి దానికోసం నేను కష్టపడతా అనేసి ఏదోలా నైట్ అవుట్ చేస్తున్నా, చదువుతున్నా, ఎంతో కొంత చదువుతున్నా మ్యాక్సిమం. కానీ ఇలా చదువుతూ నేను ఇంకా సక్సెస్ కాగలనా అని ఒక భయం. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా అనేసి ఇంకా అదే హోప్‌తో చదువుతున్నా. బట్ మధ్యలో ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మంచిగా చదువుకున్నప్పుడు బాబుకి ఫీవరు, లేదంటే ఇంకా ఏదో ఒకటి దెబ్బలు తగిలించుకుంటాడు, పడిపోతాడు. అలాంటి టైంలో అనిపిస్తుంది చదువు పక్కన పడేసి వాళ్ళకేమన్నా అయితే మళ్ళీ మనం తట్టుకోలేము.
సో ఇంకా చదువుని పక్కన పెట్టేయాలా అనిపిస్తుంది. పక్కన పెడతాము ఓకే, కానీ మనసులో మాత్రం నేను చదవట్లేదు అనే బాధ ఉంటుంది. నేను డైలీ గ్రూప్ 4 వరకు చదివా. తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లే. 2-3 అవర్స్ చదివినా నాకు యూజ్ ఉండదు అనేసి ఇంకా స్టాప్ చేసేసా. ఆఫ్టర్ గ్రూప్ 4 ఎగ్జామ్ నేను స్టాప్ చేసేసా. బట్ చదువుకోవాలని ఎంతున్నా నాకు సిచ్యువేషన్ సపోర్ట్ చేయట్లేదు. చిన్న బాబు 1.5 ఇయర్ బాబు అప్పుడప్పుడే నడుస్తున్నాడు, పడిపోతాడు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఏజ్ అది. ఈ టైంలో నేను ఎలా చదవాలి? 2-3 అవర్స్ చదువుతా. నైట్ ఒక 3-4 అవర్స్ చదువుతా మ్యాక్సిమం. ఈ 4-5 అవర్స్ చదివితే నేను కాంపిటీషన్కి ఎలా నా శ్రమ వృధా అవుతుంది అనేసి పక్కన పెట్టేసా. ఇన్ని రోజు ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ కావస్తుంది. స్టాప్ చేసేసా, బుక్స్ పక్కన పెట్టేసా. బట్ మనకి మనసులో అనేది ఉంటుంది, అయ్యో నేను చదవట్లేదు, నాకు వీలు అవ్వట్లేదు అనే బాధ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఆల్మోస్ట్ స్టడీస్ ఛానల్సే ఉంటాయి కదా, సబ్స్క్రిప్షన్ చేసి పెట్టుకుంటాం కదా, అన్నీ వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్. అవి చూసిన ప్రతిసారి ఓపెన్ చేసి చూస్తాం, అయ్యో నేను చదవట్లేదు అనేసి ఉండేది, చాలా ఉండేది. ఈ ప్రిపరేషన్ని టోటల్గా వదిలేయాలంటే అది అస్సలు నా వల్ల కాలేదు. సో ఇంకా ఏం చేయలేక నేను ఆ 2-3 అవర్స్ అయినా ప్రిపేర్ అవుతా. ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకైనా ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నా బాబుని చూసుకుంటూ నెక్స్ట్ ఇయర్కైనా ప్రిపేర్ అవుతా అని జస్ట్ రివిజన్ పర్పస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసా. అంటే ఏదో ఒక టాపిక్ మంచిది, ఇంపార్టెంట్ టాపిక్ అనేది చూస్తూ ఆ టాపిక్కి సంబంధించిన చదివి వీడియో చేసి అది పెట్టి అదే క్లాస్ మళ్ళీ నేను వినడానికి, నెక్స్ట్ నాకు రివిజన్కి నాకు ఎక్కువ వర్క్ చేస్తూ వీడియోస్ వినడం చాలా అలవాటు. సో మనకి కంటెంట్ చూస్తే యూట్యూబ్లో ఫుల్ కంటెంట్ అనేది ఎక్కడ దొరకట్లేదు. పెడుతున్నారు, మంచి కంటెంట్ పెడుతున్నారు, కాకపోతే హాఫ్ అలా పెడతారు, ఫుల్ కంటెంట్ అనేది ఎక్కడ దొరకట్లేదు. సో నా నోట్స్ నేను వీడియోస్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ వీడియోస్ నేను వింటే నాకు రివిజన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా స్టార్ట్ చేసి నాకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించినాయి నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తూ చదువుతున్నా. ఎప్పుడైతే నేను ఒక 10 days అలా సీరియస్గా టాపిక్ చదివి పెట్టి వీడియో పెట్టి దాన్ని రివిజన్ అలా చేస్తూ ఆటోమేటిక్గా నాకు ఫ్లో అనేది వచ్చేసింది. నేను ఎప్పుడైతే ఇంకా మనసులో ఉంటుంది కదా చదవాలని, నేను అలా స్టార్ట్ చేసి జస్ట్ 2-3 అవర్స్ చదివినా కూడా మైండ్ అనేది టోటల్ లాక్కుంటుంది. మనం ఎప్పుడైతే సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నామో సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మనల్ని అందులోకి లాక్కుంటుంది సీరియస్గా. అది నాకు అనుభవం అయింది. సో ఇంకా ఫ్లో వచ్చేసింది. ఇప్పుడు నేను 10 అవర్స్ అయినా 15 అవర్స్ అయినా సీరియస్గా కూర్చొని ప్రిపేర్ అవ్వగలను. బట్ ఈ సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్ చేయట్లే, అది నాకు ఇప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ నేను ఫ్యామిలీని పక్కన పెట్టలేను, చిన్న బాబు, ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అది నాది. సో ఇది అనేది నా కళను వదిలేసుకోవాల్సిందేనా ఈ టైంలో? సో నేను ఇంకా సక్సెస్ కాలేనా అనిపిస్తుంది. సో కాకపోతే నేను స్టడీని అయితే అస్సలు వదిలేయలేను. నా మీద నాకు ఫస్ట్ నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా సాధిస్తా. ఈరోజు నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా నేను ఖచ్చితంగా చదువుతా, నెక్స్ట్ సాధిస్తా అనే నమ్మకం నా మీద నాకుంది. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తా అనే ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేసా. సో ఇక్కడ నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 month 2 months కావస్తుంది అనుకుంటా. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా అసలు సబ్స్క్రిప్షన్స్ ఇంతమంది వస్తారు సబ్స్క్రైబర్స్ అని నేను అనుకోలేదు. ఎర్లీ పీరియడ్లో 1000 ఎబో వచ్చారు. సో నాకు అర్థమైంది నా అలాగే ఇంతమంది ఉన్నారా, ఇంకా హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు, వామ్మో ఇలా చాలామంది టాలెంట్ ఉండి చదవలేకపోతున్నారా అని నాకు ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నానా ఇక్కడ, నేనే చదవలేకపోతున్నానని బాధ అనిపించేది. బట్ ఇక్కడికి వచ్చినాక అందరు చూస్తుంటే ఎంతో కొంత నాకు తెలుస్తుంది ఎవరి ప్రిపరేషన్ ఎలా ఉంది. సో ఇక్కడ నేను టాపిక్స్ పెడుతుంటే అది దానికోసం నేను ఫస్ట్ చదవాలి, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇలా పెడుతుంటే ఆటోమేటిక్గా నాకు హార్డ్ టాపిక్ అనిపిస్తుంది కదా ఒక టాపిక్, దాన్ని 3-4 times రివిజన్ చేసినట్టు అయ్యేసి నాకు ఇంకా ఒక మంచిగా దాని మీద ఆ సబ్జెక్టు మీద నాకు పట్టు అనేది వస్తుంది. అలా టాపిక్ అనేది మంచిగా గుర్తుంటుంది. బట్ ఈ ప్రిపరేషన్తో నేను ఎలా జాబ్ కొట్టగలను అనేసి నాకు ఇప్పుడు సీరియస్గా చదవాలనేసి ఉంది. ఇక్కడ ఎంత చదవాలని ఉన్నా నాకు సపోర్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం టార్గెట్స్ పెట్టుకొని చదువుతున్నా, అది ఏదో ఒక టైంలో కంప్లీట్ చేస్తున్నా కానీ
బయట ఉన్న కాంపిటీషన్‌కి నేను మళ్ళీ దగ్గర దాకా వచ్చి పోతానా అనేసి ఏదో ఒక భయం ఉంది నాలో. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 4 ఎగ్జామ్స్‌కి చాలా ఎఫర్ట్స్ పెట్టా. సో, ఒక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. కానీ జాబ్ వస్తుందా? రాదా? ఒకవేళ రాకపోతే నేను దగ్గర దాకా ఫెయిల్యూర్ అయిన దానిలా మిగిలిపోతా. సో, నాకొకరు కామెంట్ చేశారు ఒక వీడియోలో. అంటే నేను టైమ్ టేబుల్ అలా పెట్టా. ఈ నాలెడ్జ్‌తోని పెట్టా. అసలు మీరు జాబ్ కొట్టారా ఫస్టు అనేసి పెట్టారు. అంటే వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చా నేను. మనం ఇంతమందిమి ఇంత సీరియస్ ప్రిపరేషన్‌లో ఉన్నాం కదా! అక్కడ ఉన్న పోస్ట్ 1000 అలా ఉన్నాయి. మనకి 7 లాక్స్ ఎబోవ్ కాంపిటీషన్ ఉంది. అంటే ఇప్పుడు ఓన్లీ 500 మందే నాలెడ్జబుల్ పర్సన్స్. వాళ్ళు మాత్రమే టాలెంట్ ఉన్న వాళ్ళా? మిగతా వాళ్ళు టాలెంట్ లేదా వాళ్ళకి? వాళ్ళు టాలెంట్ లేక వాళ్ళకి జాబ్ రాలేదా? అంటే ఒక జాబ్ వచ్చిన పర్సన్ మాత్రమే ఇక్కడ మంచిగా టాలెంట్ ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళకేం రాదు. వాళ్ళు ఇంకా వేస్ట్ అని మీనింగా మీ ఉద్దేశంలో? సో, మనకి సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే మనం వింటాం ఏదైనా. సక్సెస్ ఒక దగ్గర దాకా వెళ్ళి ఫెయిల్యూర్ అయిన వ్యక్తిని అడుగు అసలు ఓటమి అంటే ఏంటి? అసలు వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ మనం నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. నేనైతే యూట్యూబ్‌లో చాలా మోటివేషనల్ వీడియోస్ చూస్తా. అలా ఒక్కొక్క లైఫ్ స్టోరీ చూస్తే ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు మనం సక్సెస్ అయిన వాళ్ళే తీసుకుంటాం టిప్స్. అప్పుడప్పుడు ఫెయిల్యూర్ అయిన వాళ్ళవి కూడా తీసుకోవాలి. ఇక్కడ ఎవరికి చేత కాదని కాదు, వాళ్ళకి సిచ్యువేషన్ సపోర్ట్ చేయాలి. ఒకవేళ హౌస్ వైఫ్‌లు టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అబ్బాయిలకైతే ఖచ్చితంగా జాబ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ మ్యారేజ్ ఉంటది. అప్పులుంటాయి. బోలెడన్ని అప్పులు. అరే! ఎప్పుడు జాబ్ చేస్తావు? నీకోసం అప్పులు వడ్డీలు పెరుగుతున్నాయి అనేసి ఫ్యామిలీ పరంగా అదొక టార్చర్ ఉంటుంది అబ్బాయిలకి. ఆ టార్చర్‌లో వాళ్ళు ఎలా చదువుతున్నారో అనేది ఇంకా వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ బాధ ఇంకొకరికే తెలుస్తుంది. ఖచ్చితంగా సీరియస్ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒక టాపిక్ చదువుతున్నామంటే ఈరోజు టోటల్‌గా చదివితే దాంట్లో ఎంతవరకు గుర్తుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ రివైజ్ చేయాలి. ఆ బిట్ వస్తుందో రాదో తెలియదు. ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ వచ్చి అక్కడ పేపర్ చూస్తే అక్కడ మనం చదివింది ఏముండదు. పేపర్ ప్యాటర్న్ టోటల్ చేంజ్ అయిపోయింది. మనం ఏ బుక్ చదివితే అక్కడ క్వశ్చన్ ఏ బుక్‌లో నుండి ఇచ్చారో మనకి అర్థం కాదు. ఎవరో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. అవ్వట్లేదు అనట్లేదు. అవుతున్నారు. బట్ చాలా వరకి ఇక్కడ మన సక్సెస్ అయ్యేవాళ్ళు 0.01% మాత్రమే ఇక్కడ ఉంటారు. ఎందుకంటే మనకున్న పోస్ట్ తక్కువ. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. మనకి అదృష్టం కలిసి రావాలి. మన కష్టం ఉండాలి. ఇక్కడ ఆ టైం సపోర్ట్ చేయాలి. ఇక్కడ సపోర్ట్ లేక చాలామంది వెనుకబడిపోతున్నారు. అలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా మనం. మనం సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వస్తారు కావచ్చు. బట్ సక్సెస్ కాకముందు మనం సక్సెస్ అవుతాము అని మనల్ని నమ్మి మనతో ఉండే వాళ్ళే మన ఆత్మీయులు అనేసి నా ఫీలింగ్. సో, అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు లక్కీ అని చెప్పవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనల్ని సక్సెస్ కాకముందు ఎగతాళి చేసేవాళ్ళే. అరే! వస్తుందా ఈమె ఇన్ని రోజులు చదువుతుంది, ఎందుకు చదువుతుంది, ఈ బుక్స్ ఇవన్నీ అవసరమా నీకు అనేసి చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. బట్ దాని వెనకాల జాబ్ అనేది జస్ట్ అవసరం అనేది కాదు ఇక్కడ. అవసరం కోసమే నేను జాబ్ చేయాలనుకోవట్లే. అది నా కల. స్కూల్ నుండి స్కూల్ టాపర్‌గా, కాలేజ్ టాపర్‌గా ఉంటూ మ్యారేజ్ చేసుకొని నేను నా గోల్‌ని స్టాప్ చేసేయాలా? ఎందుకు స్టాప్ చేయాలి అని నాకు అలా ఉంటుంది. నేనే అని కాదు, ప్రతి ఒక్క అమ్మాయి, ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఎందుకంటే మ్యారేజ్ అవ్వగానే ఇంకా నా కలలు, నా స్టడీ అంతా మర్చిపోలేం కదా! కొత్త లైఫ్ వచ్చేసింది అనేసి కొంచెం ఇంత ప్రెషర్‌లో మనం ఎలా చదువుతున్నాం? నేనైతే ట్రై చేస్తా. నాకు ఈ జాబ్ కాకపోయినా నెక్స్ట్ జాబ్ వరకైనా, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉంది కదా 2025, అప్పటి వరకైనా నేను ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి అప్పటి వరకైనా సాధించాలి. నెక్స్ట్ మా బాబుని ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేస్తా కదా! అప్పటి వరకైనా నేను కొంచెం సెట్ అవ్వాలి. టోటల్‌గా గ్యాప్ తీసుకుంటే నా మనసు అనేది ఒప్పుకోవట్లేదు అందుకు. ఇంకా స్టడీ స్టాప్ చేసేయాలంటే
ఒప్పుకోవట్లే. అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా. నాకు రివిజన్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కొంచెం చదువుతూ అలా 2, 3 అవర్స్ చదువుతూ ఒక 10 డేస్ కంటిన్యూగా చదివాను. సబ్జెక్ట్ అనేది టోటల్‌గా నన్ను లాక్కున్నది ఇక్కడ. టోటల్ ఇంకా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలనిపిస్తుంది. బట్ పెట్టాలంటే నాకు టైం సరిపోవట్లే. నైట్ ఔట్ చేస్తేనేమో హెల్త్ సపోర్ట్ చేయట్లే. ఇలా నైట్ ఔట్ చేస్తూ చదువుతూ ఉంటే నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటి ఇన్ని సిచ్యువేషన్స్ దాటి ఎలా రీచ్ అవ్వాలో నాకు అస్సలు అర్థం కావట్లే. బట్ మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు నేను కష్టపడతా. నేను వదిలేసుకోను. నా టార్గెట్ని అయితే అస్సలు వదిలేసుకోను. ఎవ్వరు ఎన్ని రకాలుగా ఎన్ని అన్నా ఎగతాళి చేసినా అసలు నీకు వస్తుందా జాబ్ అన్నా నా మీద నాకు నమ్మకం ఉంది. అదొక్కటి చాలు నాకు. ఆ ప్రిపరేషన్‌తోనే నేను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకుంటా. సో, నేను ఫ్యామిలీని ఇవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ నాకు యూట్యూబ్‌లో చాలామంది దీనివల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో, వాళ్ళందరితో కలిసి నేను మంచిగా చదువుకుంటా అనేసి ఇంకా అనుకుంటున్నా. సో, ఈ నోటిఫికేషన్ వరకి నేను ఈ 3 మంత్స్‌లో చదివితే బయట ఉన్న కాంపిటీషన్‌కి సాధిస్తానో లేదో నాకైతే నమ్మకం లేదు. బట్ సాధిస్తా. ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్. ఇంకా సపోర్ట్ చేయట్లేదు నాకు అనేసి నేను టోటల్‌గా వదిలేయలేను కదా! చదువుతా. నాతో పాటు మీరు కూడా చదవండి. ఎవరైతే చాలా డిసప్పాయింట్‌మెంటెడ్‌గా ఉన్నారో వారికి నేను ఒక్కటే చెప్తున్నా. ఖచ్చితంగా మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మనకెవరో వచ్చి చెప్తారు, మనకెవరో వచ్చి హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అని ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మనం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు సపోర్ట్ చేయలేరు. ఖచ్చితంగా మనది మనం చదువుకోవాలి అంతే. మన గోలు, మన లైఫ్ ఇది. మన కోసం మనం చదువుకోవాల్సిందే. ఖచ్చితంగా సాధిస్తాం అంతే. టాలెంట్ అనేది మనకి తెలుస్తుంది. మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు గుర్తుంటుంది అనేది మనకి తెలుస్తుంది. సో, చదువుదాం. ఎందుకంటే దీంట్లో మనకి ఎప్పుడైతే నేను 2019లో అలా బిఫోర్ కరోనా స్టార్ట్ చేసా ప్రిపరేషన్. స్టార్ట్ చేసిన దగ్గర నుండి కరోనా వచ్చింది. ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చినాక మంచిగా ప్రిపేర్ అయ్యా. తర్వాత ఎగ్జామ్ 2, 3 టైమ్స్ అలా పోస్ట్ పోన్ అయింది. ఒక హౌస్ వైఫ్గా ఉంటూ నేను ఇన్ని ఇయర్స్ ఎలా ఎఫర్ట్స్ పెట్టగలను, ఒక 6 మంత్స్ 1 ఇయర్ సీరియస్గా 1 ఇయర్ ప్రిపేర్ అవుతా అని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఇన్ని పోస్ట్ పోన్లు అయితే 3 ఇయర్స్ ఎవరు టైం ఇస్తారు చదువుకో నువ్వు అనేసి. ఒక హౌస్ వైఫ్కైనా, ఒక అన్ఎంప్లాయ్మెంట్ అబ్బాయిలకైనా 3 ఇయర్స్ టైం ఎలా దొరుకుతుంది? 3 ఇయర్స్లో మనకి లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది. సో, మనకి వాల్యుయబుల్ టైంని ఇందులోనే వేస్ట్ చేసేస్తున్నామా అనేసి అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఈ టైంలో ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోతే ఇంతకంటే మంచి శాలరీస్లో ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ కదా, అది ఎలా వదిలేయాలి అనేసి ఇందులో ఉంటున్నాం అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మన కళని మనం సాకారం చేసుకోవాలి. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనేసి నేను నమ్ముతున్నాను. సో, చదువుదాం. మ్యాక్సిమం చదువుదాము. నేనైతే చదువుతాను. నేను వదిలేయను ఖచ్చితంగా. ఇంకొక 1 ఇయర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తా. ఒకవేళ గ్రూప్ 4 జాబ్ వస్తేనేమో గ్రూప్ 4 జాబ్కి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా. గ్రూప్ 4 వచ్చినా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా. ఒకవేళ గ్రూప్ 4 రాకపోయినా కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా. ఎలా అయినా ఒక 1 ఇయర్ ఇంకా ఫుల్ టైం దాని మీద ఎఫెక్ట్ చేస్తా అనుకుంటున్నాను. సో, ఇంకా అప్పటి వరకు ఏదోలా ఓపిక తెచ్చుకొని చదువుతా. అప్పుడప్పుడు డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. కానీ లైఫ్గా ఉన్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఉన్నామంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది పేషెన్సీ. ఇన్ని ఇయర్స్ మనం ఎంత పేషెన్సీగా చదివితే మనకి అంత రిజల్ట్ ఉంటుంది. డైలీ కన్సిస్టెన్సీగా చదవాలి మనం. ఎందుకంటే ఒకరోజు చదివి ఒకరోజు చదవకపోయినా ఇబ్బందే మళ్ళీ. ఎందుకంటే మనకంటే ముందు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో, మళ్ళీ మనకు ఒక భయం ఉంటుంది. నేను ఇది చదవలేదు ఈరోజు, నాకంటే ముందు చాలామంది చదువుతున్నారు అని మనం భయపడుతున్నాం. ఆపోజిట్ వాళ్ళని చూసి మనం భయపడుతున్నాం. మన టాలెంట్ని మనం మర్చిపోయి పక్క వాళ్ళని చూసి భయపడుతున్నాం. అది మనం తగ్గించుకోవాలి అనేసి ఒకసారి చెప్తుంటే విన్నాను. సో, పక్క వాళ్ళు ఎంత చదువుతున్నారు, వాళ్ళు ఎంత క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు అనేది మనకి తెలియదు కదా. సో, ఎగ్జామినేషన్లో మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేదే మనకి ఇంపార్టెంట్.
ఎంత చదువుకున్న వాళ్ళైనా అప్పుడు అక్కడ ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన ప్రిపరేషన్లో మనం ఉంటే బెటర్ అనేసి నా ఫీలింగ్. నేనైతే ఎంత ఎంత కష్టమైనా ఇంకొక 1 ఇయర్ సీరియస్గా ప్రిపేర్ అవుతా. 1 ఇయర్ చూస్తా గవర్నమెంట్ జాబ్ కోసం. మళ్ళీ పోస్ట్ పోన్ ఇవి అవ్వవు అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 3 ఇయర్స్ నుండి వెయిట్ చేసి చాలా అలసిపోయా. ఇంకా ఒక 1 ఇయర్ సీరియస్ ప్రిపరేషన్లో ఉంటా. ఈ 1 ఇయర్లో సక్సెస్ అయితే అవుతా, లేదంటే ప్రైవేట్ ఫీల్డ్కి అయినా వెళ్ళిపోతా. ఎందుకంటే ఆల్రెడీ నేను బీఎడ్ కంప్లీట్ చేశా కాబట్టి టీచింగ్ ఫీల్డ్కి అలా అయినా వెళ్ళిపోతా. ఇప్పుడు నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ కాగలను, కానీ నాకు గ్రూప్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను అందుకే గ్రూప్స్నే ఎక్కువ చూజ్ చేసుకున్నాను. ఆ నాలెడ్జ్తోనే గ్రూప్ 4 వెరిఫికేషన్ వరకు వెళ్ళగలిగాను. సో ఇప్పుడు మళ్ళీ నాకు డిఎస్సి అంటే అది చదవాలంటే తక్కువ పోస్ట్, 1 or 2 పోస్టులు ఉన్నాయి. 2 గ్రూప్స్ అయితే ఎక్కువ పోస్టులు ఉంటాయి. కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది, కానీ పోస్టులు ఎక్కువ ఉంటాయి. నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది ఇందులో సబ్జెక్ట్స్ అన్నింటిపైన అనేసి రివిజన్ చేస్తే నేను గెట్ ఇన్ కాగలుగుతా అనేసి అనిపిస్తుంది. సో అందుకే నేను గ్రూప్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. చదువుతా, మీరు కూడా నాతో పాటు చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.